నిన్ననే రోజా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నాం. నగర టికెట్ ఎవరికి ఇచ్చినా సహకరిస్తాను, సీఎం జగన్ అన్న కోసం అవసరమైతే ప్రాణం ఇస్తానంటూ ఆర్కే రోజా చెప్పుకొచ్చారు. మంగళవారం ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ నగరంలో మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని కొన్ని మాధ్యమాలు దిగజారు వార్తలు ప్రచారం చేస్తున్నారని, టికెట్ ఉందా లేదా అన్నది తమకు నాయకులకు కార్యకర్తలకు తెలిసింది, జగన్ మళ్ళీ సీఎం కావడానికి 100% పనిచేస్తున్నారు. కాకపోతే ఈ ఆవిడ స్టేట్మెంట్ బాగానే ఉంది, కానీ టిక్కెట్ మార్చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అక్కడ చాలా పెద్ద ఎత్తునే జరుగుతోంది ప్రచారం. అది వైసీపీ శ్రేణుల్లో కూడా జరుగుతోంది. 2 టర్మ్స్ వరుసగా ఎన్నికైనటువంటి కారణంగా కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకతని అధిగమించడం కోసం కొత్త ముఖానికి అవకాశం ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అందులో గాలి అని సంథింగ్ ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ పేరు బాగా వినబడుతోంది, పారిశ్రామికవేత్త పేరు. అట్లాగే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి జగన్ దగ్గర అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలాల్సింది. అప్పుడు ఇదే స్టేట్మెంట్ మీద స్ట్రాంగ్గా ఉంటుందా రోజా అన్నది కూడా చూడాలి.